పుష్పం అని కూడా అంటారు. ఈ శంఖ పుష్పం దేవుళ్లకు ప్రీతిపాత్రమైనదని నమ్మకం. ముఖ్యంగా శంఖ పుష్పం శని దేవుడితో ఉందని నమ్మకం. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. శనీశ్వరుడికే కాదు, ఈ పుష్పం విష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైనది. అంతేకాదు ఈ పుష్పానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని నివారణలకు ఉపయోగపడతాయని నమ్మకం. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడి అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంఖ పుష్పం తీరుస్తుంది. ఆ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. ఈ రోజు శంఖ పుష్పానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. కొంతమంది డబ్బు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వారు సోమవారం నాడు 5 శంఖ పుష్పాలను తీసుకొని వాటిని నదిలో కలపండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు సమస్య తీరుతుంది. డబ్బు కొరత ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మంగళవారం నాడు హనుమంతుని పాదాల వద్ద అపరాజిత పుష్పాన్ని సమర్పించండి. పూజ చేసిన తరువాత ఈ పువ్వుని తీసుకొని గల్లాపెట్టిలో లేదా మీరు డబ్బులు ఉంచే చోట ఉంచండి. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తీరుతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తుంటే శంకు పుష్పం యొక్క వేరును